స్క్రీన్ షేర్ చేయలేదా నేను మీకు? ఓకే. సో సింగిల్ వాల్యూ లుకప్, మల్టీ వాల్యూ లుకప్ చూసాం కదా రెసిపీస్‌లో. సో సిమిలర్ టు దట్ వన్ అనమాట. సో మెయిన్‌గా ఇంటర్వ్యూస్‌లో ఏం అడుగుతుంటారంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెసిపీస్ అండ్ డేటా ఫ్లోస్ అని అడుగుతుంటారనమాట. ఓకేనా. సో మనకి గుర్తొచ్చేయి ఏంటంటే ఫస్టు రెసిపీస్‌లో డేటా ప్రివ్యూ చేయొచ్చు. బట్ ఇక్కడ ప్రివ్యూ చేయలేము. ఓకే. సో రెసిపీస్‌లో వి కెన్ ప్రివ్యూ ద డేటా. ఓకే. బట్ ఇన్ డేటా ఫ్లోస్ వి కెనాట్ ప్రివ్యూ దట్. డేటా ప్రివ్యూ అంటే అర్థమైందా? సో నోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ నోడ్‌లో ఏమేమి డేటా వస్తదో ప్రివ్యూ కనిపిస్తది కదా! హ్మ్. ఆహ్, డేటా ఫ్లోస్‌లో డేటా ప్రివ్యూ కనపడదు. ఓకే. నో డేటా ప్రివ్యూ. ఓకే. అర్థమైందా డేటా ప్రివ్యూ అంటే ఏంటో? నెక్స్ట్ రెసిపీస్‌లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్ చేయొచ్చు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్. లైక్ లెఫ్ట్ జాయిను, రైట్ జాయిను. ఓకే. సో క్రాస్ జాయిన్ ఇలా. బట్ ఈ డేటా ఫ్లోలో ఏంటంటే ఓన్లీ లుకప్, సింగిల్ వాల్యూ, సారీ ఇక్కడ లుకప్ కూడా చేయొచ్చు. లుకప్ సింగిల్ ఆర్ మల్టిపుల్. ఓకే. ఇవి చేయొచ్చు. బట్ ఇక్కడేంటంటే ఓన్లీ లుకప్ సింగిల్ ఆర్ మల్టిపుల్ మాత్రమే చేయగలం. ఓకేనా. యూజింగ్ ఆగ్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్. రిమెంబర్ దట్. ఓకే. ఓకేనా. ఇది ఆగ్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఓకేనా. సో ఇది. ఓకే. సో నెక్స్ట్ ఇంకో డిఫరెన్స్ ఇంటర్వ్యూస్‌లో అడుగుతుంటారు ఈ క్వెషన్ రియల్ టైమ్. ఓకే. సో రెసిపీస్‌లో మనము వి కెన్ అవుట్‌పుట్ డేటా టు సీఎస్‌వి ఫైల్ లేదా ఎక్స్టర్నల్ అవుట్‌పుట్ కనెక్షన్. అఖిల్, వైష్ణవి లైక్ ఇంటర్వ్యూస్‌లో అడిగినప్పుడు ఈ పాయింట్స్ చెప్పగలగలను. ఈ క్వెషన్ అడిగినారనుకోండి. సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రెసిపీస్ అండ్ డేటా ఫ్లోస్ అని చెప్పేసి షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దీస్ థింగ్స్ అనమాట. ఓకే. సో సీఎస్‌వి ఆర్ టు డేటా సెట్. ఓకే. బట్ ఇక్కడేంటి డేటా ఫ్లోస్ అంటే ఓన్లీ వి కెన్ అవుట్‌పుట్ డేటా టు ఓన్లీ టు ఏ డేటా సెట్. నాట్ టు ఎనీ అదర్ థింగ్. ఓకే. ఎనీ అదర్ థింగ్స్ లైక్ సీఎస్‌వి ఆర్ సంథింగ్. ఓకే. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో అంటే ఇంకా ఈ రెసిపీస్‌లో ఎక్స్‌ట్రా అడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ వి కెన్ పెర్ఫార్మ్ అడ్వాన్స్డ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. ఓకే. ట్రాన్స్‌ఫర్మేషన్స్ లైక్ ప్రిడిక్ట్ మిస్సింగ్ వాల్యూస్, డిటెక్ట్ సెంటిమెంట్, నెక్స్ట్ ఇయర్ ఓవర్ ఇయర్ సంథింగ్, టైమ్ సిరీస్ ఫోర్‌కాస్టింగ్. దట్స్ వాట్ టైమ్ సిరీస్ ఫోర్‌కాస్టింగ్ ఇవన్నీ చేయొచ్చనమాట. ఓకే. అర్థమైందా? క్లస్టరింగ్. ఓకే. ఇవి కొన్ని 4 అడ్వాన్స్డ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. బట్ వి కెనాట్ పెర్ఫార్మ్ దీస్ థింగ్స్ హియర్. ఓకే. ఈ 4 చేయలేమనమాట. ఓకే. వి కెనాట్ పెర్ఫార్మ్ 4 థింగ్స్. ఓకే. చేయలేం. ఓకేనా. సో నెక్స్ట్ ఎనీ అదర్ చేంజెస్ మేజర్‌గా మేజర్‌గా ఇవి ఉన్నాయి. బట్ దేర్ ఆర్ ఫ్యూ అదర్ మైనర్ ఉండొచ్చు. సో మేజర్‌గా అయితే ఈ చేంజెస్ అనమాట. ఓకే. సో రిమెంబర్ దోస్ పాయింట్స్. ఓకే. సో నౌ లెట్స్ మూవ్ ఫర్దర్. సో ఇప్పుడు ఆహ్, ఐ విల్ టేక్ ఓకేనా. రెసిపీస్‌లో ఎలా చేసామో, లుకప్ ఎలా చేసామో ఇక్కడ సేమ్ అలాగే లుకప్ యూజింగ్ ఆగ్మెంట్. ఓకేనా. సో లుకప్ ఇక్కడ సింగిల్ వాల్యూ లుకప్, మల్టీ వాల్యూ లుకప్ ఉంటది. సో దీన్ని చేసి చూపిస్తాను. సో లెట్స్ టేక్ వన్ నోడ్. ఓకే. లైక్ అకౌంట్ అగైన్. ఓకే. సో అకౌంట్. సో దీంట్లో ఏంటంటే లైక్ రెసిపీస్‌లో అయితే డిఫాల్ట్‌గా అకౌంట్ ఐడీ సెలెక్ట్ అయితది. దట్స్ ప్రైమరీ కీ. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అది కూడా. ఓకే. అకౌంట్ నేము, ఇండస్ట్రీ, టైప్, యాన్యువల్ రెవెన్యూ. సో ఇలా మల్టిపుల్ ఫీల్డ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక నోడ్. సో ఇంకో నోడ్ మనం తీసుకుంటాము. ఓకే. ఆపర్చునిటీ అని చెప్పేసి సోర్స్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఆపర్చునిటీ. సో ఐ హోప్ యూ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఎఫ్‌డిసి డైజెస్ట్ అండ్ డైజెస్ట్. ఓకే. సో ఆపర్చునిటీ. ఓకే. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట అకౌంట్ ఐడి. ఎందుకంటే ఈ అకౌంట్ ఆపర్చునిటీలో ఉన్న ఈ అకౌంట్ ఐడితో ఈ అకౌంట్‌లో నోడ్‌లో ఉన్న ఐడితో మనము మ్యాప్ చేస్తామనమాట. ఓకేనా. సో కీస్ ఉంటాయి కదా. సో దీని నుంచి అకౌంట్ ఐడిని దీంట్లో ఉన్న ఐడితో మ్యాప్ చేస్తాం. ఎందుకంటే బోత్ ఆర్ సేమ్ కాబట్టి. ఓకేనా. సో దీంట్లో నెక్స్ట్ ఆపర్చునిటీ ఐడి ఉంటది.
ఆపర్చునిటీ ఐడి, అమౌంట్, క్లోజ్ డేట్, నేమ్, స్టేజ్ నేమ్, ఇలా ఇంకేమైనా ఫీల్డ్స్ మనం మిస్ అయ్యింటే ఆ ఫీల్డ్స్ అని మనం తెచ్చుకోవచ్చు అనమాట. టైప్ రికార్డ్. సో ఇలా 2 చేసాం కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని వి నీడ్ టు డూ లుక్అప్. ఓకే. సో లుక్అప్ లేదా సింగిల్ వాల్యూ లుక్అప్, మల్టీ వాల్యూ లుక్అప్ చేయడానికి ఆగ్మెంట్ అనే ట్రాన్స్ఫర్మేషన్ వాడతాం అనమాట. ఓకే. సో ఈ నోడ్ నేమ్ ఏమి ఇస్తానంటే లుక్అప్ అకౌంట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, అకౌంట్ అండ్ మీనింగ్ఫుల్. ఓకే. అకౌంట్ అండ్ ఆప్. సో ఇప్పుడు లెఫ్ట్ సోర్స్ అంటే లెఫ్ట్ టేబుల్ నాకు ఆపర్చునిటీ కావాలనుకుంటే నేను ఓపీపీ ఉంది కదా, ఓపీపీ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. లెఫ్ట్కి అంటే ఈ లెఫ్ట్ టేబుల్లోంచి అంటే లెఫ్ట్ నోడ్ నుంచి ఏ కీతో నేను ఈ రైట్ సెలెక్ట్ చేసుకుంటాను కదా, రైట్ సోర్స్ వచ్చేసి అకౌంట్. ఓకేనా. సో లెఫ్ట్ టేబుల్ ఆప్ ఉంది కదా, నోడ్ నుంచి ఏ కీని రైట్ సోర్స్లో ఉన్న ఏ కీతో మ్యాపింగ్ చేయాలి. ఓకేనా. సో రెండింటికి కామన్గా ఉన్న ఫీల్డ్ ఏంటి, లెఫ్ట్ సోర్స్లో ఏంటి, అకౌంట్ ఐడి ఉంటుంది కదా. సో అకౌంట్ ఐడి షుడ్ బి మ్యాప్డ్ విత్ రైట్ టేబుల్లో ఉన్న కీ ఏంటి, అకౌంట్ ఐడి. సో అకౌంట్ ఆబ్జెక్ట్లో ఐడి అని ఉంటుంది. ఓకేనా. సో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. సో ఇప్పుడు రిలేషన్షిప్ గుర్తుందా, రైట్ సైడ్ వచ్చిన కాలమ్స్కి ఏం ప్రిఫిక్స్ యాడ్ అవ్వాలి అని చెప్పేసి. ఓకేనా. రైట్ సైడ్ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఏసీసీ ఓకే అని ఇస్తున్నాను. అంటే అకౌంట్లో ఉన్న ఈ ఫీల్డ్స్కి అన్నిటికీ మనకి రైట్ సైడ్ ఫీల్డ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కంబైన్ అయిన తర్వాత రైట్ సైడ్ టేబుల్ నుంచి ఏమేమి ఫీల్డ్స్ ఫైనల్గా రావాలని చెప్పేసి అది సెలెక్ట్ ఆల్. ఓకే. ఓకే. సో ఇలా ఓకేనా, అర్థమైందా. సో ఇది టైప్ ఆఫ్ ఆపరేషన్, లుక్అప్ సింగిల్ వాల్యూనా మల్టీ వాల్యూ అని చెప్పేసి. అంటే లుక్అప్ సింగిల్ వాల్యూ పెడితే లెఫ్ట్ టేబుల్లోంచి రైట్ టేబుల్కి మల్టిపుల్ మ్యాచెస్ ఉంటే ఫస్ట్ మ్యాచింగ్ రికార్డ్ మాత్రమే తీసుకుంటుంది లుక్అప్ సింగిల్ వాల్యూ. మల్టిపుల్ మ్యాచెస్ ఉంటే సో అప్పుడు కూడా ఒకటే తీసుకుంటుంది, బట్ నంబర్ ఫీల్డ్స్ అనేవి రోల్ అప్ అవుతాయి అనమాట. ఓకే. సో రిమెంబర్ దట్ వన్. సో లుక్అప్ సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. లుక్అప్ సింగిల్ వాల్యూలో లెఫ్ట్ నుంచి రైట్కి మల్టిపుల్ మ్యాచెస్ ఉంటే ఫస్ట్ మ్యాచింగ్ రికార్డ్ ఒకటే తీసుకుంటుంది, రోల్ అప్ అవ్వదు. లుక్అప్ మల్టీ వాల్యూలో లెఫ్ట్ నుంచి రైట్కి మల్టిపుల్ మ్యాచెస్ ఉంటే ఒకటే తీసుకుంటుంది, బట్ దానికి మిగతా మ్యాచింగ్ రికార్డ్స్ ఉన్న నెంబర్స్ రోల్ అప్ అవుతాయి అనమాట. నిన్న లాస్ట్ క్లాస్లో మనం చూసినట్టు. ఓకే. ఇక చూడండి, ఈ రెండింటికి నేను సేవ్ కొట్టగానే ఇక్కడ ఆగ్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ రెండింటి నుంచి వచ్చింది. ఎందుకంటే సో లెఫ్ట్ సోర్స్ ఆపర్చునిటీ తీసుకున్నాను, రైట్ సోర్స్ అకౌంట్ తీసుకున్నాను, ఆ టైప్ వచ్చేసి ఆగ్మెంట్. సో దట్ యూ కెన్ సీ. దీన్ని నేను రిజిస్టర్ చేయాలను అగైన్. సో రిజిస్టర్ ఆపర్చునిటీ విత్ అకౌంట్ ట్రాన్స్ఫార్మ్. ఓకే. సో సోర్స్ నోడ్ ఇప్పుడు ఏంటి, లుక్అప్ టు అకౌంట్ అండ్ ఆపర్చునిటీ. ఓకే, ఇది తీసుకోవాలి. ఓకే. సో అలియాస్ అంటే ఈ రెండు డేటా సెట్ ఏపీఐ నేమ్, డేటా సెట్ నేమ్ అనమాట. ఆపర్చునిటీ విత్ అకౌంట్స్ ఫ్రమ్ డేటా ఫ్లో. ఓకే. సో ఇదే సేమ్ నేమ్ ప్లస్ అనమాట. సో ఇక్కడ సేవ్ చేస్తాము. ఓకే. ఇక్కడ యాప్ సెలక్షన్ కూడా లేదు చూడండి, యాప్ ఏ యాప్లో సేవ్ అవ్వాలని చెప్పేసి. తర్వాత యాప్ పొజిషన్ అంటే ఈ డేటా సెట్ ఏ యాప్లో సేవ్ అవ్వాలనేది తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చు, క్రియేట్. సో దీని తర్వాత అప్డేట్ డేటా ఫ్లో. ఓకే. సో దెన్ రన్ డేటా ఫ్లో. సో ఆగ్మెంట్ చెప్పడానికి చెప్తున్నాను అనమాట మీకు. ఓకే. సిమిలర్ మనకు లుక్అప్లో సింగిల్ వాల్యూ ఎలాగో మల్టీ వాల్యూ ఎలాగో సిమిలర్ సేమ్ ఫ్యాషన్లో వర్క్ అవుతుంది ఇది. ఓకే. సో మీన్ వైల్ మీరు ఈవెంట్ మానిటరింగ్ అనలిటిక్స్ యాప్ క్రియేట్ చేశారా, అఖిల్ వైష్ణవి క్రియేట్ చేశారా ఇద్దరు? ఈవెంట్ మానిటరింగ్ అనలిటిక్స్ యాప్ క్రియేట్ చేశారా, చేయలేదా? చేయండి, ఖచ్చితంగా చేయాలి అది. ఓకేనా. సో లైక్ అంటే నీకు జస్ట్ ఒక అంటే దాని గురించి కొంచెం ఫర్దర్గా కూడా మీరు ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది, బెటర్గా ఉంటుంది. సో ఈవెంట్ మానిటరింగ్ అనలిటిక్స్ యాప్ ఎందుకు వాడతాము, దాంట్లో ఏం డేటా సెట్స్ ఉంటాయి, సో లైక్ దాని గురించి ఒక మీరు సెర్చ్ చేశారనుకోండి, కొంచెం డీటెయిల్డ్ లెవెల్లో మనకి హెల్ప్ డాక్యుమెంట్లో కూడా ఉంటుంది, దాన్ని చదవడం. ఓకే. సో ఇలాంటివన్నీ మీరు చేయాలి ఖచ్చితంగా. సో డేటా సెట్ క్రియేట్ అయింది, డేటాలోకి వెళ్ళి సో ఆ డేటా సెట్ కోసం సెర్చ్ చేసామంటే సో క్రియేట్ అయింది. ఓకేనా. 708 రికార్డ్స్ ఇవన్నీ ఆపర్చునిటీస్లో ఉన్న అన్నీ వచ్చి ఉంటాయి. దానికి రైట్ సైడ్ మ్యాచింగ్ ఏమైనా ఉంటే ఆ అకౌంట్స్ రికార్డ్స్ అన్నీ వచ్చి ఉంటాయి అనమాట. ఓకే.
సో ఇలా మనము ఆగ్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్ వాడతాం. ఓకే, సో ఆగ్మెంట్ అది. నెక్స్ట్ కంప్యూట్ ఎక్స్ప్రెషన్ చూసాము. సో కంప్యూట్ రిలేటివ్ అనేది ఎందుకు వాడతామంటే ఇప్పుడు కంప్యూట్ ఎక్స్ప్రెషన్ అనేది ఒకటే టేబుల్లో అంటే ఒక రోలో ఉన్న కాలమ్స్ ఉంటాయి కదా. సో కాలం ఏ, కాలం బి, కాలం సి. కాలం ఏని కాలం బిని కన్కాటినేట్ చేయడం కానీ, లేకపోతే కాలం ఏలోంచి కాలం బిలోకి వాల్యూస్ని సబ్స్ట్రాక్ట్ చేయడం కానీ, అంటే ఏ మైనస్ బి, లేదా అడిషన్ చేయడం కానీ, మల్టిప్లికేషన్ చేయడం కానీ, లేదా టెక్స్ట్ టెక్స్ట్ ఆపరేషన్స్ అయితే సబ్స్ట్రింగ్ లేకపోతే లెంత్ తీసుకోవడం కానీ, సబ్స్టిట్యూట్ చేయడం కానీ, రీప్లేస్ చేయడం కానీ, ఇలాంటి టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్. డేట్ ఫంక్షన్స్ అయితే 2 డేట్స్ మధ్య నెంబర్ ఆఫ్ డేస్ డిఫరెన్స్ ఇలాంటివి తీసుకోవడం కానీ, మనము అంటే ఒకే రోలో ఉన్న వాల్యూస్ మీద మనము ఈ ఫంక్షన్స్ అంటే కంప్యూట్ ఎక్స్ప్రెషన్ అంటే ఎగ్జాక్ట్ సిమిలర్ టు మనకి ఫార్ములా ఫీల్డ్ మాత్రం అంతే. ఓకే, సో కంప్యూట్ రిలేటివ్ అనేది వేరే ట్రాన్స్ఫర్మేషన్ ఉంది ఇక్కడ, కంప్యూట్ రిలేటివ్. ఓకే, సో కంప్యూట్ రిలేటివ్ అనేది ఏం చేస్తా అంటే వేరే రోస్లో ఉన్న వాల్యూస్ని ఈ రోతో కంపేర్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఒక్క నిమిషము, ఐ విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ వన్. ఐ విల్ ఓపెన్ దట్ రెసిపీ. ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. టాసెట్స్. ఓకే, సో అపార్చునిటీ అమౌంట్ ఉంది కదా. సో అపార్చునిటీ అమౌంట్, సో ఈ రోలో ఉన్న వాల్యూని ఈ రోతో కంపేర్ చేసి నెక్స్ట్ రోలో ఉన్న వాల్యూతో పెరిగిందా లేదా, కానీ ఈ రోలో ఉన్న వాల్యూ ఈ రోతో కంపేర్ చేస్తే తగ్గిందా పెరిగిందా, అలాంటి కంపారిజేషన్ చేయొచ్చు అనమాట కంప్యూటర్ రిలేటివ్లో. ఓకే, సో లెట్స్ ట్రై దట్. ఓకే, సో అపార్చునిటీ ఉంది, అపార్చునిటీ అమౌంట్ ఉంది. అంటే ఇప్పుడు కంప్యూటర్ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తామంటే ఇదే రోలో ఉన్న వాల్యూ ఈ రోతో మనం అడిషన్ చేయడం కానీ, సబ్స్ట్రాక్ట్ చేయడం కానీ, మల్టిప్లికేషన్ కానీ, కేస్ స్టేట్మెంట్ రాయడం కానీ, ఇలాంటివన్నీ చేస్తుంటాం అనమాట. కంప్యూటర్ రిలేటివ్ అలా ఉండదు అనమాట. అంటే నెక్స్ట్ రోలో ఉన్న వాల్యూస్తో, లేదా ఈ రో అనుకో ఇది ప్రీవియస్ రోలో ఉన్న వాల్యూతో, ఇలాంటి రో అంటే నెక్స్ట్ రోలో ప్రీవియస్ రోలో ఉన్న వాల్యూస్ని కంపేర్ చేయడానికి మనం కంప్యూటర్ రిలేటివ్ అనే ఫంక్షన్ వాడుతుంటాము. సో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ విల్ ట్రై టు టేక్ వన్ ఎగ్జాంపుల్. సో కంప్యూట్ రిలేటివ్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ సోర్స్ ఏంటంటే నేను లుక్అప్ ఇది ఉంది కదా, దాన్ని తీసుకుంటాను. లుక్అప్ అకౌంట్ ఇన్ టైప్. ఓకే, సో ఇది. సో పార్టీషన్ బై అంటే ఇక్కడ పార్టీషన్ బై అంటే ఏ ఏ ఇప్పుడు లెట్ టేక్. సో పార్టీషన్ బై నేను ఏం చేస్తానంటే అపార్చునిటీ ఐడి చెక్ చేస్తాను, లేకపోతే అపార్చునిటీ టైప్. ఒక నిమిషం, వేరే వాల్యూస్ ఏమైనా ఉన్నాయా. సో 25,000. ఓకే, సో ప్రస్తుతానికి పార్టీషన్ బై ఐ విల్ టేక్ అపార్చునిటీ ఐడి చేస్తాను. ఇప్పుడు ఏసీసీ ఎందుకు యాడ్ అయిందంటే గుర్తుంది కదా. సో ప్రిఫిక్స్ యాడ్ అవుతుంది రైట్ సైడ్ కాలమ్స్ కానీ టేబుల్కి. సో దిస్ ఈస్ అకౌంట్ ఐడి, దిస్ ఈస్ అకౌంట్ అంటే ఇది రైట్ సైడ్ టేబుల్ నుంచి వచ్చిన అకౌంట్ ఐడి, అంటే ఇది అపార్చునిటీ కాలం నుంచి వచ్చిన అకౌంట్ ఐడి, ఇది అపార్చునిటీ ఐడి అనమాట. సో నెక్స్ట్ ఆర్డర్ బై ఇది కూడా అపార్చునిటీ ఐడినే తీసుకుంటాను. సో లెట్స్ సి. సో సార్ట్ డైరెక్షన్ అంటే ఈ ఆర్డర్ అంటే అసెండింగ్ ఉండాలా, ఈ ఆర్డర్ ఐడి ప్రకారం డిసెండింగ్ ఉండాలా అని చెప్పేసి. సో వీ కెన్ ఆర్డర్ బై ఎనీథింగ్ లైక్ స్టేజ్ నేమ్ ఆల్సో వీ కెన్ ఆర్డర్ బై. ఓకే, సో ఇట్స్ అప్ టు అస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఫీల్డ్. సో ఇక్కడ మనము జస్ట్ లైక్ మనకి కంప్యూటర్ ఎక్స్ప్రెషన్లో ఎలాగైతే 3 టైప్స్ ఉంటాయో, టెక్స్ట్, నంబరు, డేటు. సో ఇక్కడ కూడా మనకి మనం టెక్స్ట్ అయినా క్రియేట్ చేయొచ్చు, నంబర్ అయినా క్రియేట్ చేయొచ్చు. టెక్స్ట్ నెంబర్ ఎక్కువ క్రియేట్ చేస్తాము, డేట్ వెరీ లెస్. ఓకే, సో కంప్యూటర్ ఎక్స్ప్రెషన్ ఫీల్డ్ నేమ్ వచ్చేసి మేబీ అమౌంట్ వేరియేషన్ అని చెప్పేసి, వేరియేషన్ స్పెల్లింగ్ మిస్టేక్ డిస్క్రిప్షన్. దిస్ ఇస్ ఆప్షనల్ ఫీల్డ్. ఇక్కడ 2 రకాలు ఉంటాయి అన్నమాట ఎక్స్ప్రెషన్ టైపు. సోర్స్ ఫీల్డ్ SAQL.
సో ఎస్ఏక్యూఎల్ అంటే మనము క్వైరీ రాయొచ్చు అనమాట. అంటే క్వైరీ అంటే బేసిక్గా మనం కేస్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. సో నేను ప్రస్తుతానికి సోర్స్ టైప్ వచ్చేసి సో ఐ మీన్ ఎక్స్ప్రెషన్ టైప్ వచ్చి సోర్స్ ఫీల్డ్ తీసుకొని సోర్స్ ఫీల్డ్ వచ్చేసి అమౌంట్ అని తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ కంప్యూట్ ఎక్స్ప్రెషన్లో ఆఫ్సెట్ ఫంక్షన్స్ అని ఉంటాయి. ఇవి దీని కీ థింగ్స్ అనమాట. ఓకేనా, సో కరెంట్, ఫస్ట్, నెక్స్ట్, ప్రీవియస్ అని చెప్పేసి. సో ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్, ఆఫ్సెట్ ఫంక్షన్ నెక్స్ట్ తీసుకున్నామంటే సో ఈ అమౌంట్ అనే ఫీల్డ్కి నెక్స్ట్ ఫంక్షన్ అప్లై అవుతుంది అనమాట. అమౌంట్ ఫీల్డ్కి నెక్స్ట్ ఫంక్షన్ అంటే సపోజ్ నేను ఈ రోలో ఉన్నాను అనుకో, సో ఈ రోకి నెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ అమౌంట్ అప్లై చేసామంటే నెక్స్ట్ రోలో అమౌంట్ వాల్యూ ఎంత ఉందో 2160 అది ఇక్కడ వస్తుంది అనమాట మనం క్రియేట్ చేసిన కంప్యూటర్ ఎక్స్ప్రెషన్ కాలంలో. సో దట్స్ వాట్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్. ప్రీవియస్ అంటే సపోజ్ ఇది ఫస్ట్ రో అనుకో, దీనికి ప్రీవియస్ ఫంక్షన్ అప్లై చేస్తే దీనికి ప్రీవియస్ రో ఏం లేదు కాబట్టి హైఫన్ వస్తుంది. సో అదే ఈ రోకి వచ్చేసి ప్రీవియస్ ఆఫ్ అంటే ప్రీవియస్ ఆఫ్ అమౌంట్ అంటే సో ఈ వాల్యూ ఇక్కడ వస్తుంది అనమాట. ఓకేనా, అంటే మనం క్రియేట్ చేసిన కాలమ్స్లో. సో దట్స్ వన్. అర్థమవుతుందా ప్రీవియస్ ఆఫ్సెట్ ఫంక్షన్ అంటే ఏంటో? నెక్స్ట్ ఆఫ్సెట్. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అంటే సపోజ్ ఈ రోలో ఎంత ఉందో సపోజ్ అదే వాల్యూ మనం ఇక్కడ సపరేట్ కాలంలో రావాలంటే కరెంట్ అప్లై చేసామంటే ఈ రో కరెంట్ ఆఫ్ అమౌంట్ అంటే దీంట్లో ఉన్న వాల్యూని ఇక్కడ వస్తుంది, దీంట్లో ఉన్న వాల్యూని ఇక్కడ వస్తుంది, దీంట్లో ఉన్న వాల్యూని ఇక్కడ వస్తుంది. కరెంట్ అంటే అది. బట్ ఇక్కడ ఫస్ట్ అంటే ఫస్ట్ అంటే ఏం లేదనమాట. సో మనం పార్టీషన్ బై చేసాం కదా, సపోజ్ నేను పార్టీషన్ బై ఆపోజిట్ టైప్ చేశాను అనుకో, ఆపోజిట్ టైప్ చేశాను అంటే న్యూ బిజినెస్ లేదా యాడ్ ఆన్ అనే టైప్కి ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో త్రూ అవుట్ మళ్ళీ న్యూ బిజినెస్ ఉన్న చోట మొత్తం అంతా ఫస్ట్ ఆఫ్ అమౌంట్ అంటే మొత్తం ఆ వాల్యూ అంతా ఇక్కడ మొత్తం ఆ వాల్యూ ఉన్నంత వరకు ఫస్ట్ ఏదైతే అక్కడ అయిందో ఆ వాల్యూని తీసుకుంటుంది. మళ్ళీ సపోజ్ ఈ స్టేజ్ మారింది అనుకో, అంటే పార్టీషన్ బై ఆపోజిట్ టైప్ చేసింటే ఓకేనా, సపోజ్ నేను ఇప్పుడు న్యూ బిజినెస్ ఓకేనా, న్యూ బిజినెస్ ఫస్ట్ అకరెన్స్ ఎంతో న్యూ బిజినెస్ అని వాల్యూ ఫస్ట్ అకరెన్స్ ఇది కదా. సో ఫస్ట్ ఆఫ్ అమౌంట్ పార్టీషన్ బై అపోజిట్ టైప్ చేశానంటే సో మొత్తం ఈ అపోజిట్ టైప్ న్యూ బిజినెస్ ఉన్న చోట మొత్తం అంతా 754640 వాల్యూ ఉంటుంది. సో దట్స్ అంటే డిఫరెంట్ ఆఫ్సెట్ ఫంక్షన్స్ అనమాట. సో రిమెంబర్ దట్. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ ఆఫ్సెట్ ఫంక్షన్. సో ఇప్పుడు ఏం చేశానంటే ఒక కొత్త కాలం క్రియేట్ అవుతుంది అమౌంట్ వేరియేషన్ అని చెప్పేసి. సో దాంట్లో ఏంటంటే మనం అమౌంట్ వేరియేషన్ అని చెప్పి సైడ్ బై సైడ్ పెట్టామంటే సో అమౌంట్లో వాల్యూ మనము అమౌంట్ వాల్యూ ఉన్న దాని పక్కన సో నెక్స్ట్ అప్లై చేసాం కాబట్టి సో దీని పక్కన ఏమవుతుందంటే నెక్స్ట్ రోలో ఉన్న వాల్యూ ఇక్కడ రావాలి. సో ఈ రోలో వచ్చేసి నెక్స్ట్ రోలో ఉన్న వాల్యూ ఇక్కడ వస్తుంది. సో దట్స్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఆఫ్సెట్ ఫంక్షన్ అంటే అది, అంటే నెక్స్ట్ రోలో ఉన్న వాల్యూ తీసుకొచ్చుకుంటాం అనమాట. ఓకేనా, సో జస్ట్ సేవ్ ఇట్. ఓకేనా, సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో లెట్స్ జాయిన్ దిస్ బ్యాక్. సో కొత్త కాలం క్రియేట్ అవ్వాలి. సో దాంట్లో ఏం ఇష్యూస్ అంటే మనము సింటాక్స్ ఇష్యూస్ లేకుండా ఉంటే మనకి వితౌట్ ఫెయిల్యూర్ మనకి జాబ్ రన్ అవుతుంది. అండ్ వీల్ ఎక్స్ప్లోర్ ఇట్ అగైన్. ఓకేనా, సో ఇదే డేటా సెట్ని మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లోర్ చేద్దాం జాబ్ రన్ అయిన తర్వాత అండ్ విల్ సీ. సో హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. ప్లీజ్ లెట్ మీ నో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. ఓకే, సో జస్ట్ నెక్స్ట్ ఆఫ్సెట్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకేనా, ఆఫ్సెట్ ఫంక్షన్స్ నెక్స్ట్, ప్రీవియస్, ఫస్ట్ అనేది మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఓకేనా, సో ఆఫ్సెట్ ఫంక్షన్స్ ఇన్ కంప్యూటర్ రిలేటివ్ Einstein అనలిటిక్స్. ఇట్లా కీవర్డ్ నీట్గా టైప్ చేయాలి, అప్పుడే అది అర్థం చేసుకోవాలి. లేదంటే ఆఫ్సెట్ ఫంక్షన్స్ లైక్ పైథాన్లో ఉండొచ్చు, SQLలో ఉండొచ్చు. ఓకేనా, ఇట్లా చాలా చోట్ల చూడండి. సో సేల్స్ ఫోర్స్ హెల్ప్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాం. మీన్వైల్ ఆ జాబ్ రన్ అయ్యే లోపల చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సోర్స్ అంటే మనం సోర్స్ ఇచ్చాము, పార్టీషన్ బై. ఓకేనా, సో పార్టీషన్ బై అంటే ఆ వాల్యూ ఉన్నంత వరకు అని చెప్పేసి, ఆర్డర్ బై అంటే లైక్ అసెండింగ్ డిసెండింగ్ అని చెప్పేసి. ఇక్కడ ఓకే చూడండి, కరెంట్ అనే ఫంక్షన్లో ఏమి ఇస్తా అంటే గెట్స్ ద వాల్యూ ఫ్రమ్ ద కరెంట్ రికార్డ్. అంటే సేమ్ ఈ టేబుల్లో కరెంట్ ఆఫ్ అమౌంట్ అంటే ఇదే వాల్యూని మనకి ఇక్కడ సపరేట్గా వస్తుంది. అదే దట్స్ వాట్ ఈజ్ ట్రైన్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే,
ఫస్ట్ అంటే గెట్స్ ద ఫస్ట్ వాల్యూ ఫ్రమ్ get the value from the first record in the partition. అంటే సపోజ్ పార్టీషన్ బై అపాజిట్ టైం చేసామనుకుంటే ఈ వాల్యూలో అంటే ఈ వాల్యూ అక్కడ అయినప్పుడు ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ అమౌంట్ అని ఇచ్చామంటే సో ఈ ఈ ఈ వాల్యూ ఉన్నంత వరకు సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఓకేనా? సో దట్స్ సో బేసిక్గా ఫస్ట్ వాల్యూ అంటే ఫస్ట్ అకరెన్స్ వాల్యూ ఇది తీసుకుంటుంది. సో త్రూ అవుట్ దట్ వన్ అది సేమ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అంటే నెక్స్ట్ నెక్స్ట్ రోలో ఉన్న రికార్డు, ప్రీవియస్ అంటే ప్రీవియస్ రోలో ఉన్న రికార్డు. సో అర్థమైందా? సో ఓకే, సో ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఇట్. సో అది ఎక్స్ప్రెషన్ టైపు మనము సోర్స్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు. సో ఎక్స్ప్రెషన్ టైపు మనము ఎస్ఏక్యూఎల్ కూడా తీసుకోవచ్చు. సో ఇలా ఎస్ఏక్యూఎల్ కూడా మనం రాసుకోవచ్చు అనమాట. లైక్ ప్రీవియస్ రోలో ఉన్న వాల్యూ అంటే కరెంట్ రోలో ఉన్న వాల్యూ మైనస్ ప్రీవియస్ రోలో ఉన్న వాల్యూ డివైడెడ్ బై ప్రీవియస్ అంటే సమ్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకేనా? సో లెట్స్ సి. ఓకేనా? సో ఫస్ట్ మనం క్రియేట్ చేసింది ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఓకే, సో లెట్స్ ఎక్స్ప్లోర్. సో అఖిల్ గైస్ ప్లీజ్ లెట్ మీ నో అర్థమైందా లేదా, అంటే కంప్యూటర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అర్థమైందా? సో టు క్యాల్కులేట్ ద వాల్యూస్ అక్రాస్ ద డిఫరెంట్ రోస్ మనము కంప్యూటర్ ఎక్స్ప్రెషన్ వాడతాం బేసిక్ గా. అంటే సేమ్ రోస్ లో కంప్యూటర్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే సేమ్ రోలో ఉన్న ఫీల్డ్స్ తో మనము ఏదైనా చేయొచ్చు. కంప్యూటర్ రిలేటివ్ లో అలా ఉండదు అనమాట. సో నెక్స్ట్ రోలో ఉన్న వాల్యూ ప్రీవియస్ రోలో ఉన్న వాల్యూ ఓకే అలా కంపేర్ చేయొచ్చు అనమాట. సో దట్ యూ నీడ్ టు రిమెంబర్, దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ ఒక నిమిషం, వీఆర్ partition by opacity ID. సో మనం నెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేసాం కదా. సో నెక్స్ట్ ఫంక్షన్ కి opacity ID పార్టీషన్ బై సరిగ్గా అవ్వలేదు. సో ఇప్పుడు పార్టీషన్ బై అపాజిటీ ఐడి చేయడం వల్ల ఇదే అపాజిటీ ఐడితో నెక్స్ట్ రోలో ఏమైనా వాల్యూ ఉంటే ఆ వాల్యూ ఇక్కడ చూడండి అమౌంట్ వేరియేషన్ ఉంది కదా. సో మనం ఏం అప్లై చేసాము, నెక్స్ట్ అప్లై చేసాము పార్టీషన్ బై అపాజిటీ ఐడి చేయడం వల్ల సేమ్ అదే అపాజిటీ ఐడితో ఇక్కడ చూడండి అదే అపాజిటీ ఐడితో నెక్స్ట్ రోలో ఏమైనా ఉందా. సో సేమ్ అదే అపాజిటీ ఐడి లేదు కదా ఇక్కడ. సో వేరే అపాజిటీ ఉంది S1 S5. సో నేనేం చేస్తానంటే పార్టీషన్ బై స్టేజ్ చేస్తాను. సో పార్టీషన్ బై అపాజిటీ ఐడి చేయడం వల్ల అదే అపాజిటీ ఐడితో నెక్స్ట్ రోలో ఏముందో చెక్ చేస్తాను అనమాట. లెట్స్ ట్రై టు చేంజ్ ద పార్టీషన్ వన్స్. ఓకే, సో వేర్ ఇస్ దిస్ పార్టీషన్ బై. సో వాట్ I will do, so I will partition by stage. That you will understand. Current payment. సో 9 minutes లో ఇది క్లోజ్ అవుతుంది బికాస్ ఆఫ్ 40 minutes టైం లిమిట్. ఓకే, సో
ఇక్కడ చూడండి అమౌంట్ మధ్యలో అకౌంట్ యాన్యువల్ అని తీసేస్తాను. సో group it by sort it by based on this one. I have ordered it by 1 minute. So amount variation next function. So let me check for this. So నేను ఐడితో ఆర్డర్ చేశాను కదా, కొంచెం ఫస్ట్ ఐడి ఇక్కడ చూడండి. క్లోజ్డ్ వన్. ఓకే, సో ఇక్కడ పార్టీషన్ బై నేను ఏం చేశానంటే స్టేజ్ నేమ్ చేశాను. ఓకే, సో స్టేజ్ నేమ్ లో ఫస్ట్ అంటే ఈ ఫస్ట్ క్లోజ్డ్ వన్ ఉన్న చోట ఏమైందంటే సో 864 ఉంది. సో నెక్స్ట్ అదే క్లోజ్డ్ నేమ్ అదే పార్టీషన్ బై క్లోజ్ నేమ్ అంటే స్టేజ్ నేమ్ చేయడం వల్ల క్లోజ్డ్ నేమ్ ఉన్న నెక్స్ట్ రో ఏంటి 29 209 104 అది ఇక్కడ వచ్చిందా 299 104 అంటే నెక్స్ట్. సో బట్ నెక్స్ట్ 260416 ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు రాలేదంటే సో వీఆర్ పార్టీషనింగ్ బై క్లోజ్డ్ నేమ్ సారీ స్టేజ్ నేమ్ చేయడం వల్ల ఇదే క్లోజ్డ్ నేమ్ నెక్స్ట్ ఎక్కడ అయింది ఇక్కడ అయింది కదా. సో క్లోజ్డ్ వన్. సో దీని వాల్యూ ఏంటి 2260. సో ఇట్ షుడ్ యాక్చువల్లీ కమ్ హియర్. మేబీ ఈ సార్టింగ్స్ ప్రాబ్లమ్ అనుకుంటా, ఒక్క నిమిషం. నెక్స్ట్ క్లోజ్డ్ వన్ closed. So I will change the sorting order also. Sorry for disturbance. It should actually so partition by order by stage name sending it should come. Okay, so I'm ordering by stage name only. So let's take the stage name ascending order. So, okay, let's take stage name ascending order. Okay, count annual revenue కాదు, delete it. Not this one. ఇక్కడ stage name. So partitioning it by stage name and ordering it by stage name. Stage name, yeah. So amount should actually take the next row value. So as per ఈ వాల్యూ ఇక్కడ రావాలి, నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్యూ ఇక్కడ రావాలి. సో దట్స్ వాట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. See why it is not coming. So close last insurance, close last is the close last. సో ఇది ఈ రోలో రావాలి. సో ఫస్ట్ 85 ఈ సంథింగ్ ఆర్డరింగ్ అనేది something I need to change something. Okay, so I'm just checking.
all I have taken all 25. Let's do it. One minute. So ఈ 1.5 minute ఇది క్లోజ్ అవుతుంది. ఓకే, సో లెట్స్ సీ 1